ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చిలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయేనేలా ఏ శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయనిదు అందం మనసులో నవింత మోహం మరువలేని ఇంద్రజాలం వానలో ఇంత దాహం రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ ముక్కు మీద తిప్పి గోపాల ముగ్గ కళ్ళ తెన్నె దీపాల గంగూలీ సందులో గజ్జెల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నదే బోర చూపులే రువ్వే పిల్ల ఏ కబీర నువ్వులా ఉన్నావే. మీ సినిమా కాబట్టి మీరు మాకు ఒక హుక్ స్టెప్ నేర్పిస్తే మేము కూడా మీతో పాటు ఈ సెలబ్రేషన్ లో జాయిన్ అవుతాం. చిట్టీలు వేసుకుందాం. ఎవరి పేరు వస్తే వాళ్ళు నేర్పిస్తారు, ఎవరి పేరు అటు సైడ్ వస్తే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అంత కార్యక్రమం పెట్టుకోవడానికి చీటీలు మరి ఆ బోర్డు అవన్నీ కుదరదు. వేసుకోండి, పంటలు వేసుకోండి. వరి పంట వేయండి, వరి పంట వేయండి. ఎవరు అవుట్ అయితే వాళ్ళు నేర్పించాలి. సరేనా? 3, 2, 1. అమ్మో, ఇలాంటి మ్యాడ్నెస్ ఉంటుందా ఈ సినిమాలో? So this is a song for singles. It's called Singles Anthem. Let's all call it Proud to Single. ఇక్కడ సింగిల్ వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రామ్ ప్రసాద్, నీకు 2 పిల్లలు ఉన్నారు, నువ్వెలా సింగిల్? మా వాళ్ళు వైజాగ్ పంపించా, ప్రస్తుతం ఇంట్లో కూడా ఉన్నా. కాదండి, నాకు ఒకటి అర్థమైంది. మీరందరూ సింగిల్ కాదు కానీ మా సింగిల్ స్టెప్ అని ఎక్సైటెడ్ గా ఉన్నారు, అంతే కదా? yes. అంటే మీ చేతులు ఎత్తే మేము పిలుస్తాం, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఎత్తకపోయినా మేము పిలుస్తాం, అది వేరే విషయం అనుకోండి. మా వాడు నేర్పిస్తారు, అందరూ సరిగ్గా చూడాలి, అందరూ వచ్చేయాలి. ఇక్కడ హుక్ స్టెప్ ఆన్ ద సింగిల్ యాంథమ్ ఫ్రమ్ మూవీ మ్యాడ్. So the hook line is Mama proud se bolo I am single. yes, మా మామగారు తాతగారు పోతే మామగారు సింగిల్. ఇప్పుడు ఆవిడ కోసమే పాట, ఆవిడ కోసమే పాట. Come on, Sangeet gar, come on, come on. 1, come on sir. 2, 3, 4. Okay, Mama proud se single. ఆ తర్వాత సింగల్. ఏ అవును, ఏంటి ఇదంతా ఓన్లీ బాయ్స్ కేనా? మా గర్ల్స్ కి లేదా ఈ ప్రివిలేజ్? వాళ్ళు సింగిల్స్ కదా, డబుల్స్ మాతో. Mama proud se bolo I am single. Hook step ఇప్పుడు మేము చేయబోతున్నాము. గర్ల్స్ అండ్ బాయ్స్ రెడీ? మామా ప్రౌడ్ se bolo I am single. ఛాన్స్ దొరికినా
అబ్బకు మింగిల్ బోలో మామా లవ్ సే బోలో ఐ యామ్ సింగిల్ లైఫ్ లో ఇదే కదా బెస్ట్ యాంగిల్ సూపర్ బాయ్ సూపర్. సో సింగిల్ ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి స్టెప్ వేయగలుగుతారు. ఓన్లీ సింగిల్స్ ప్లీజ్. ఇప్పుడు సింగిల్స్ అందరూ కలిసి మామా వి ఆర్ సింగిల్ అనే యాంథమ్ మీద హుక్ స్టెప్ చేయబోతున్నాము విత్ ద మ్యాడ్ టీమ్స్. లెట్స్ డు దిస్. మామా ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్ ఛాన్స్ దొరికిన అబ్బకు మింగిల్ బోలో మామా లవ్ సే బోలో ఐ యామ్ సింగిల్ లైఫ్ లో ఇదే కదా బెస్ట్ యాంగిల్ అమేజింగ్, వాట్ ఎన్ ఎనర్జీ. అండ్ ఫేక్ సింగిల్ వాళ్ళందరూ వెళ్ళి కూర్చోండి. ఇంకా నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఏంటి? మన ఎన్టీఆర్ గారి తాలూకు రిలేషన్స్ ఎవరైనా ఉన్నారట. నేను కాదు. నేను కూడా కాదు. అయితే ఎవరు? వీళ్ళందరూ కాదంటే నేననే కదా. ఎస్, ఆ విషయం మాకు తెలిసింది. అందుకనే మీరు కొంచెం అంటే సార్కి బాగా దగ్గర చుట్టాలు కాబట్టి ఆ రిలేషన్ ఎలా ఏంటి మాకు తెలిస్తే మాకు. బామర్ది అవుతానండి. బామ్మర్ది అవుతారంటే ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ కి మీరు తమ్ముడినండి. సో అంత పెద్ద స్టార్ రిలేషన్ లో మీరు అదే మీకు చుట్టాలు రిలేషన్స్ అవుతారు కదా. సో సార్ని చూసి అతను యాక్టింగ్ అన్న అందరికి చాలా ఇష్టం, డాన్స్ అన్న మాకు చాలా ఇష్టం. సో అతను చూసి మీరు ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన నుంచి నేర్చుకోవడానికి చాలా ఉందండి. నేర్చుకోవాలంటే ఆయన్ని చూసిన తర్వాతే మీరు అనుకున్నారా సినిమాలకి రావడం అనేది? లేదండి, ముందు నుంచే ఉంది. ఆయన ఇంకా క్లోజ్ గా చూడడం వల్ల పెళ్ళైనప్పటి నుంచి ఇంకొంచెం ఎక్కువ పెరిగింది. సో మీరు సినిమా చేస్తున్నాను అని చెప్పగానే ఫస్ట్ అతను ఏమైనా మీకు సజెషన్ ఇచ్చారా, లేకపోతే ఎందుకు వద్దని అలాంటి ఏమైనా చెప్పడం జరిగిందా? అంటే ఆయన నాకు ఇచ్చిన సజెషన్ ఒకటే అండి, సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా అది నీ వల్లే కావాలి, ఇంకెవరి వల్ల కాకూడదు. సో కథ కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వే చూసుకోవాలి అని ఆ ఒక్క మాట ఇచ్చారు అంతే. అది ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చాను. ఆయన గురించి ఒక్క మాటలో ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? పర్ఫెక్షనిస్ట్ అండి. నితిన్ గారు, వాళ్ళ ఇద్దరికంటే ఇంకెవరికన్నా మీకు డబుల్ ద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడతారు, రే ఆయన బామర్దిరా వచ్చేసాడు రా, ఫ్లూక్ రా అంటారు. సో యూ హ్యావ్ టు పుట్ యువర్ నాట్ 100% బట్ 200% పెట్టి మీరు పని చేయాలి. సో అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి ఏదో ఒక విజయం సాధించి వాడికి అలా వచ్చేసిందిరా ఆఫర్ అంటారు. సో అవన్నీ కూడా పెట్టుకోండి. నెగటివ్ కామెంట్స్ ఎక్కువ తీసుకోవద్దు, పాజిటివ్ గా ఉండండి. All the best. And wishing the beautiful girls also. My name is Gopika and I apologize, I do not know Telugu. I will be learning it soon. I am basically from Kerala. మా భాస్కర్ కూడా కేరళ అండి. భాస్కర్ కేరళ మలయాళం మాట్లాడు. ఎంత చేట. చీపురు గట్ట కూడా ఉంది కానీ. You know Tamil? I understand Tamil, yeah. நீங்க ரொம்ப அழகா இருக்கீங்க. Thank you. అంటే వాడికి ఏం రాదంటున్నాడా? അത് അവര് എല്ലാരോടും പറയുന്നതാ, മനസ്സിലായോ? അതെനിക്ക് കേട്ടപ്പോ മനസ്സിലായി. ഒന്നും വിചാരിക്കണ്ട. നിങ്ങളുടെ മൂവി പേരെന്താ? മാഡ് അല്ലേ? അതാണ് നിങ്ങൾ കണ്ടോണ്ടിരിക്കുന്നത്. ఎంగళకి 2 గంటలే ఉంది మనకి. రే నువ్వు చేయవు, చేసే వాళ్ళని చేయనివ్వవు. ఓ అమ్మ, ఇది కామెడీయా? నీకు షుగర్ ఇప్పుడు కొంచెం ఎక్కువైందరా? ఒక టాబ్లెట్ అయ్యి చెప్తాను. మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటానంటే ఇండస్ట్రీకే రాపోతున్నాము నేను అసలు. The girl next to you. My name is Sanantika. I'm also from Kerala. మీకు తెలుగు రాదా? I can understand. ఇందా భాస్కర్ జోక్ నవ్వలేదు మీరు? ఇందాక వేయలేన్నాడు. ఎలాంటి ఇంత అందంగా పుట్టారు మీరిద్దరు? నీకు కళ్ళు కనబడక. అమ్మ ఇది వేయొచ్చు కదా. వద్దురా బాబు, మళ్ళీ ఆవిడ మలయాళం ఏదో పరందో అరందో అంటది. లేచింది ఎవరు ఫస్ట్ మలయాళం మాట్లాడతానని? సిగ్గుండాలండి. మలయాళం మాట్లాడి సిగ్గెందుకు మేడం, నోరు ఉండాలి కానీ. మలయాళం అరియు. మలయాళం అరియు, ఆ ఒక్క వర్డే అరియు. చేచి చేట కొబ్బరి నూనె. భాస్కరనీయం నో కామెడియం, నోరు మూసుకుని పండియం. కాదు రామ్ ప్రసాద్ గారు, Yes. మన మధ్య ఇంకో ఇండస్ట్రీకి తాలూకు వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి నువ్వే మన గాలోడి హీరోకి ఏమవుతావు నువ్వు?
సంగీత్ శోభన్ వాళ్ళ నాన్నగారు ఎంత పెద్ద డైరెక్టర్ వర్షం సినిమాకి. తెలుసమ్మా అవన్నీ నీకు తెలియదని చెప్పి ఆగా నువ్వు చెప్పు. ఇప్పుడు మీకు తెలిసింది కదా, మీరు చెప్పండి. కళ్యాణ్ మన భయ్య కోసం చెప్పాలి. తను ఆల్రెడీ వెబ్ సిరీస్ చేశాడు, మూవీ చేశాడు. ఈ మ్యాడ్ లో ట్రైలర్ చూసుంటావు కదా, తను మొత్తం బాడీ అంతా షేక్ చేసి అసలు ఈజ్ తోనే మంచి యాక్టివ్ గా ఫస్ట్ టైం అతను చేయడం, అవునా కదా? ఎంత చెప్తుందా? యా 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 యా. చెప్పండి, మీరు అంత యాక్టివ్ గా చేయడం గల కారణం రెమ్యునరేషనా? ఇండస్ట్రీకి వద్దామని మీరే అనుకున్నారా? మీ డాడీ గానీ అన్ని గారు ఫోర్స్ చేశారు, లేకపోతే మమ్మీ డాడీ ఉన్న ఫోర్స్ చేశారా? ఎవరు మీ ఇన్స్పిరేషన్? గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఫోర్స్ చేసిందా నువ్వు కూడా స్టార్ అవ్వాలని? ప్రస్తుతానికి ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు? ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా ఫోర్స్ చేశారా? నువ్వు సినిమాల్లో గెలుపో, ఏదైనా చెయ్యు. ఎందుకు కూర్చున్నారు? ఎవరు మీకు ఇలా ప్రోత్సహించి ఇండస్ట్రీకి వెళ్ళండి? అసలు ఈ లుక్ కి రీజన్ ఏముంది? ఈ హెయిర్ స్టైల్ కి ఇవన్నిటికి అసలు ఎనర్జీకి కారణం ఏంటి? ఏం తింటారు, ఏం తాగుతారు? రష్మికి అలాగే యాక్టింగ్ రాపిన ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారు, వచ్చింది. ఇక మామయ్య పడింది వచ్చి. మ్యామ్ ఇంతేనా మ్యామ్? ప్రతి ఎపిసోడ్ ఇంతేనా మ్యామ్? చూడండి నా పరిస్థితి ఎలా ఉంటుందో. మీ ఇండస్ట్రీ అరంగేట్రం ఎలా జరిగింది దాని గురించి చెప్పండి చాలు. అసలు ఫస్ట్ డే ఎంట్రీ డేట్ గుర్తుందా? మీకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? క్యారీ ఆన్ పెట్టారా లేదా? ప్రభుదేవా, ఈ షూ మా అన్నది, ఈ ప్యాంట్ మా అన్నది, వైట్ టీ షర్ట్ మా అన్నది, ఈ వాచ్ మా అన్నది. మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు కదా? చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి సీరియస్ గా, ఇండస్ట్రీ రావడానికి మీ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ నా పేరు చెప్పండి, వేరే పేరు చెప్పండి. ఫ్రీగా చెప్పండి, అసలు మనసు చెప్పుకొని చెప్పండి, ఇక్కడ ఎట్లాంటి ప్రెషర్ ఉండదు. మేము చాలా ఓపెన్ గా ఉంటుంది. మా డ్రెస్ చూడండి ఎలా ఉందో. ఇన్స్పిరేషన్ అని అంటే అంత పెద్ద పెద్ద పదాలు ఎందులేండి, చిన్నప్పటి నుంచి పెరిగింది సినిమా మధ్యలో కాబట్టి నాకు ఎవరు చెప్పలేదు. నేను అనుకున్నా ఓహో అంటే ఇప్పుడు ఫాదర్ సినిమాలో ఉండంటే నేను కూడా అవ్వాలేమో అనే థాట్ వచ్చింది. అది ఎప్పుడు ఎవరు లేదురా అలా లేదు, నువ్వు వేరే ఆప్షన్ అని ఎవరు చెప్పలేదు. కానీ ఫైనల్ కూడా చెప్తాను, మీలో ఆ టాలెంట్ ఉంది. మేడం మీకు ఏమైనా ఫోర్స్ చేశారు మేడం ఇండస్ట్రీకి వెళ్ళమని? చెప్పండి మేడం ప్లీజ్, దయచేసి అలా ఎవరో చెప్పండి మేడం. భాస్కర్ నీకు ఎవరు ఫోర్స్ చేశారా? మీ డాడీయా? ఇన్ని రోజులు బట్టి నన్ను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను ఎవరు అడగరండి. ఎలా వచ్చారని కాదు, ఎందుకు వచ్చామని ఎంతమంది అడిగారు, దానికి సమాధానం చెప్పారు ఎప్పుడైనా? చెప్పేది 4 ఇల్లు పోషించాలి మేడం ఆయన. సో మ్యాడ్ మూవీ మా స్టేజ్ మీదకి రాగానే చూసారు కదా, మొత్తం అట్మాస్ఫియరే మ్యాడ్ గా మారిపోయింది. దట్స్ హౌ ఎంటర్టైనింగ్ దీస్ గైస్ ఆర్ అండ్ దేర్ మూవీ ఇస్. మరి మూవీ గురించి వాళ్ళ మాటల్లో విందాము. మీరు ఆల్రెడీ మాట్లాడారు, కొంచెం గ్యాప్ తీసుకుందాం. నన్ను మాట్లాడిచ్చారండి. చిన్న డౌట్, మేము ప్రోమో చూసాం, లాస్ట్ లో అందరూ టవల్ ఇప్పారు కదా, ఏంటి పరిస్థితి? లాస్ట్ లో టవల్ అందరూ ఇప్పుతారు, చిన్న బ్లర్ వస్తుంది అక్కడ, ఏంటి పరిస్థితి? ఆ బ్లర్ వద్దా ఏంటన్నా నాకు అర్థం కాలేదు. సినిమాలో ఉంటుందా బ్లర్ ఉండదా అని? అంత కోరిక ఎందుకుందన్నా నాకు అర్థం కావట్లేదు. ప్రిన్సిపల్ లాంటి పర్సన్ మ్యామ్ మీరు, ఏంటి మ్యామ్ స్టూడెంట్స్ ఇలా అదుపు దాటిపోతున్నారు? వచ్చి 2000 మాకు సినిమాకి షూట్ చేస్తున్నప్పుడు కూడా మా కాలేజ్ అన్నీ గుర్తొచ్చాయి. సో అలానే చూసే ఆడియన్స్ కూడా వాళ్ళ కాలేజ్ డేస్ గుర్తొస్తాయని అనుకుంటున్నాను. డెఫినెట్ గా కాలేజ్ లైఫ్ ఇస్ అ యూనివర్సల్ ఎమోషన్ అన్నమాట. పీపుల్ హావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అండ్ ఫ్యూచర్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. కాబట్టి అందరూ ఇట్లాంటి సినిమాలతో కనెక్ట్ అవుతారు. చేసింది కాలేజ్ ఫిల్మ్ అండి. ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఐమ్ గోయింగ్ టు షూట్ అండ్ ఆల్. ప్రతి రోజు సెట్ కి వెళ్తుంటే కాలేజ్ కి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ దీస్ గైస్ ఆర్ జస్ట్ లైక్ దట్. కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారో నాతో అలానే ఉన్నారు. మేము వర్క్ చేసినప్పుడు కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎంతైతే ఫీల్ అయ్యామో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అండ్ ఐ హోప్ I'm just close to my college age. It's been 2 years just since I've passed out. So I hope this will bring that entertainment in your life. Like recent ga college film వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదా. యా అయిపోయింది కొట్టొచ్చు. So ladies, me experience, just like these people said, it's an out and out college movie. So for me, just like how Ram said, I finished my college 2 years back. And while we were shooting, we had shots in classrooms, labs. It was just like reliving those, moments. I do not know Telugu, but I'm sure the comedy and everything has worked out so well. And all three, the girls, everybody has performed so well, I hope at least. I just enjoy my college experience from here, and I love this experience from this set, and I love everything, and I hope everyone will love this, and then everyone will get connect to this film. Don't miss in theaters, you can watch. thank you guys.
నిజంగా మీరందరూ ఆర్ పవర్ ప్యాక్డ్ గ్రూప్ అన్నమాట. అండ్ యూర్ లుకింగ్ ఫార్వర్డ్ టు మచ్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ గైస్, సో కన్నా, ఈ ర్యాప్ గురించి, మరి ఈ ర్యాప్ ఎక్కడ రిలీజ్ అవబోతుంది ఈ పాట? ప్లీజ్ అ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ అబౌట్ ఇట్. ఆల్రెడీ స్వీట్ పాలకోవా రిలీజ్ అయిపోయింది, సో ఎవరెవరైతే చూడలేదో చూడండి. సాంగ్స్ ని శేఖర్ మాస్టర్ ప్రొడ్యూస్ చేశారు. పాట పేరు వచ్చి స్వీట్ పాల్కోవా. సో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్.